సార్ ప్రస్తుతం మనతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నిన్న జరిగినటువంటి సీఎంకు సంబంధించినటువంటి సమావేశంలో పూర్తిగా మారినటువంటి వ్యక్తిని చూస్తారు. కొత్త కొత్త పథకాలను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. దీనిపైన ఏమంటారు? వారు మారణ అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికే ప్రజలు చాలాసార్లు నమ్మించి వంచి మోసం చేసినాడు. ఇప్పటికే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కూడా మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి వారు నమ్మే పరిస్థితుల్లో నిజంగా నమ్మాలంటే ప్రజల్లో పనిచేసి చూపెట్టాలి. మాటల ద్వారా చేతుల ద్వారా చూపిస్తున్న ప్రజలు నమ్ముతారు. ఇప్పటికే సంవత్సరం కాలం పాటు విధ్వంసం సృష్టించి అనేక అరాచకాలు సృష్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేసి మరి కేసీఆర్ గారి పైన ప్రభుత్వం పైన మా నాయకుల పైన కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసి వారిని అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేసి అనేక మందిని ఇబ్బంది పెట్టిన పట్టి ఒక ప్రయత్నాలన్నీ చూసాం మనం. కాబట్టి వారు మారిన మీరందరూ మారాలంటే గతంలో చేసిన తప్పులని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నట్టు కదా. కాబట్టి చాలా క్లారిటీ ఉన్నది. వారిని నమ్మే పరిస్థితులు లేరు. వారు ఇప్పటికే చాలాసార్లు ఈ సంవత్సరం కాలం పాటు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ అనేక హామీలు అమలు కానీ హామీలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇంకా కూడా వారికి అప్పుపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అనేక తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరైన పరిపాలన అందించడంలో ఘోరంగా విఫలమైనారు. ఇప్పుడు అలాగే షామీర్పేట నుంచి అలాగే మేడ్చెల్ ఇంకొకటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే 3వ దశ మెట్రో పనులు కూడా నిర్ణయం తీసుకున్నారు. సో దాన్ని రద్దు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? అదే చెప్తా ఉన్నా కదా, ఆయన అవగాహన లేదు, వారికి అనుభవం లేదు, గతంలో పనిచేసే అనుభవం లేదు. వారి కేసీఆర్ గారికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలని తప్పుడు నిర్ణయాలను చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే చేసినవన్నీ కూడా. కానీ ఇప్పుడు వారికి స్పష్టంగా అర్థమవుతుంది కేసీఆర్ గారు చేసిన నిర్ణయాలే తిరోగమనం. అంటే అవే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు పాటించక తప్పదు. వారు ఆల్రెడీ రాబోయే 50 సంవత్సరాల వరకు రోడ్ మ్యాప్ తయారు చేసి రూట్ మ్యాప్ వేసిండు ఆయన. ఖచ్చితంగా ఎవరైనా దాన్ని ఫాలో కావాల్సిందే. చక్కగా చేసిండు ఆయన వారంతా కూడా. అందుకే అది మంచి పేరు వచ్చింది. మంచిగా సరే ఎన్నికలప్పుడు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కానీ వాటిని మళ్ళీ క్యాన్సర్ రద్దు చేసి మళ్ళీ వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తారంటే వారి తద్వారా ఏమర్థమవుతున్నది, మరి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలే శిరోగమనం. తప్పకుండా వాటినే పాటించాలా, వాటి ద్వారా పోవాలని చెప్పేసి ఇప్పటికైనా అసలు జ్ఞానోదయం అయింది. గతంలో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ కానివ్వండి, మరి అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కానివ్వండి, చాలా చాలా అడ్వాన్స్గా ప్లాన్ చేసి ముందు పోయింది కేసీఆర్ గారు. ఇంత ఆచితూచి కాదు కదా, తన మనసు పెట్టి తన సర్వం దారపోసి రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి కష్టం చేసి ఎంతో ఇబ్బందులు ఎదురైనా కేంద్రం సహకరించకపోయినా అనేక మంచి కార్యక్రమాలు చేసి ప్రజలు మనల్ని పొందినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇంకొకటి రైతు బంధుకు సంబంధించినటువంటి ఏదైతే 2 సీజన్లకు సంబంధించి సంవత్సరానికి 10,000 వచ్చేది రైతులకు, కానీ అది ఇప్పుడు 15,000 చేస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంతవరకు రైతులకు అది అందలేదని చెప్పి కూడా కొంతమంది రైతులు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? అసలు ఏమీ లేదు, అందలేదు, అది ఇయలే కదా, ప్రభుత్వమే ఇస్తా అని చెప్తలేదు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇవ్వలేదు. రైతు బంధుని మీరు 15 రోజులు లాగండి, రైతు ఇప్పుడు వస్తే 5,000 వస్తుంది, తర్వాత 7,500 వస్తుంది అని ముఖ్యమంత్రి గారు ఆయననే చెప్పింది కదా, రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి. ఇప్పటివరకు ఏమైంది? దానికి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు కేసీఆర్ గారు ఎంతో ఆలోచనతోని రైతాంగాన్ని వెన్నుదున్నుగా ఉండాలి, రైతులని రాజు చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో మరి వ్యవసాయ స్థిరీకరించాలా అంటే 2 సిద్ధాంతాలు, విస్తరించడంతో పాటు స్థిరీకరించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఆ రోజు పెద్ద ఎత్తున రైతు బంధు తీసుకొచ్చి మరి ధాన్య దిగుబడి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ప్రభుత్వానికి అప్పుడు కేసీఆర్ గారు దక్కుతుంది. అది ఫాలో చేయకుండా మళ్ళీ అక్కడ కూడా దాంట్లో కూడా రైతులను కూడా అవమానించే విధంగా రైతాంగం చేసిన వాళ్ళకి ఇస్తాం, చేయని వాళ్ళకి ఏమని చెప్పేసి ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజలు ఇప్పుడిప్పుడే వారి యొక్క నిజస్వరూపం బయటపడతా ఉంది. తప్పకుండా రాబో రోజుల్లో వారికి గుణపడడం తప్పదు. ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే బలపరిచినటువంటి అభ్యర్థులు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తూ ఉన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. నిజంగా అవుతుందా? ఇప్పుడు చూడండి, వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పినారు, కాలేదు. 420 హామీలు కాలేదు. 100 రోజులు కాదు 400 రోజులు అయింది. సంపూర్ణంగా ఎందుకు చేయలేకపోయినారు? రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినారు? వాటికి సమానం చెప్పమంటే సమానం ప్రజలకు చెప్పాలి కదా. ప్రజలు వాళ్ళు ఓటేస్తాం రమ్మన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్న అడుగుతారు, దానికి సమానం చెప్పండి ఫస్ట్. ఖచ్చితంగా ప్రజలు తీర్పు ఏ రకంగా ఉండబోతారో ఫలితాలు వచ్చిన తర్వాత వారు చూస్తారు, మనం చూస్తాం ఏ రకంగా తీర్పులు ఉండబోతాయి. కానీ దీనికి సమానం చెప్పండి ఫస్ట్. వారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 137,000 కోట్లు అప్పు చేసిన ఇప్పటివరకు ఏదొక పని రేవంత్ రెడ్డి గారు మార్క్ పని ఏదైనా ఉందా ఈ సంవత్సరం కాలం పాటు? ఒకటని ఉందా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వారి యొక్క అసమర్థత, వారి యొక్క అనుభవరాహిత్యం అన్నీ కూడా స్పష్టంగా బయటపడ్డాయి. వాళ్ళ డొల్లతనం బయటపడ్డది. ఘోరంగా విఫలమైనారు. భవిష్యత్తులో వారు తేరుకోలేరు.
వాళ్ళు చేయలేరు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము అంటున్నారు. ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఇసుక, సిమెంటు, ఐరన్ ఇది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రీగా సమకూర్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి కొంత పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇస్తారంటారా? 1 సంవత్సరం అయింది, దేనిపైన స్పష్టత లేదు. ఉన్న పథకాలని ఆపేసినారు. కొత్త పథకాలు దేవుడెరు కానీ ఉన్న పథకాలు అన్నీ ఆపేసి మళ్ళీ మేము కట్టినట్టు కేసీఆర్ గారు కట్టించినటువంటి 2 BHK హౌజెస్కి కేసీఆర్ కట్టి ఇండ్లకి 3 రంగులు ఇస్తున్నారు పోయి. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దుస్థితి. కాబట్టి వాళ్ళు తేరుకొని మంచి పని చేసే ప్రయత్నం చేయాలా, అయ్యే పని అమలయ్యే పని చేసి చూపెట్టాలా. సంవత్సరం అయిపోయింది కదా, దాదాపు సంవత్సరం అయిపోయింది కదా, ఏది నీ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏంది, నీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది, ప్రజలకు ఎట్లా వెళ్తో చెప్పాలి కదా. కాబట్టి అసెంబ్లీ వేదిక కూడా చర్చకు సిద్ధంగా లేడు ఆయన. సమాధానం చెప్పాడు, ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఎప్పుడు కేసులు, కొట్లాటలు, పంచాయతీలు, అరాచకం సృష్టించడం ఇదే పని తప్ప, రాజకీయంగా బురద జల్లడం ఇదే తప్ప బాధ్యత గల ముఖ్యమంత్రిగా వారు వివరిస్తలేరు. నేను మారినాని ఆయనగానే చెప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రజలు మారినంటే తనకు దాన్ని ప్రజలు చెప్పాలి మంచి చేస్తున్నారని చెప్పేసి. మంచి చేయమని చెప్పి కోరుతున్నాం మేము కూడా. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు, నీకు వచ్చింది, నువ్వు మంచి చేసి చూపెట్టు, ప్రజలను స్వాగతిస్తారు, ప్రజలు నియమడి ఉంటారు కదా. రాజకీయ పార్టీగా, విపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ప్రజల తరపున అడుగుతాం, దానికి చెప్పాలా ప్రజలకు సమానం చెప్పు, మాకు కాదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఏవైతే వారు ఇచ్చిన హామీలు అమలయ్యే వారు కూడా తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, వారు నిలదీస్తుంది. ఎన్నికల్లో వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు వాళ్ళని, తప్పకుండా సమానం చెప్పాలా, తర్వాత ఫలితాల సంగతి చూద్దాం. ఒక్క లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానా లేదు, తెలంగాణ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఇట్లా అప్పుల కుప్ప చేసిపోయింది తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు. ప్రజలు కూడా మనల్ని అర్థం చేసుకుంటున్నారు అంటారు. అంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ ఆపేసేటువంటి ఆలోచన ఉన్నట్టేనా? తప్పకుండా. అప్పుడు మొదటి నుంచి కూడా ఏ రకంగా ఇప్పటికీ గతంలో చేసిన మంచి పథకాలన్నీ కూడా ఆపివేసినాడు. కొత్త పథకాలు తీసుకుని దేవుడు ఉన్న పథకాలే పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి మొత్తం కూడా అవగాహన ఉన్నది వారికి. ప్రజలను మోసం చేయడానికి అమలు కాని హామీలన్నీ కూడా వాళ్ళు ప్రకటించి మోసం చేసి 100 రోజులని చెప్పి గ్యారంటీలు ఇప్పించి వారి అధినాయకత్వం ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి వారితో చెప్పి నమ్మబలికి ఇంత పచ్చి మోసం చేశారు ప్రజల్ని. కాబట్టి ఈరోజు ఆర్థిక పరిస్థితి వారు స్థిరం అంటే ఆర్థిక పరిస్థితిని పెంచుకునేటే అంటే సంపద సృష్టించే ప్రయత్నం చేయాలి. అది వాళ్ళతో చాతనైతే లేదు, అది వారి అసమర్థత అది వారి. కాబట్టి అది మనం ఏం చేయగలుగుతాం? ప్రభుత్వంలో ఉండి వారికి ఎంతసేపు ఢిల్లీకి మూటలు తీసుకోవాలంటే శ్రద్ధ తప్ప ప్రజలకు బాగా చేయాలా, సంపద సృష్టించాలని చెప్పి ప్రయత్నం ఎక్కడ చేశారు వాళ్ళు? ఏ ఒక్క మంచి పని చెప్పండి, ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ చెప్పండి, ఏది లేదు కదా. కాబట్టి వారు ఘోరంగా విఫలమైన చెప్తామంటే ఇందుకే చెప్తున్నాం. మేమున్న అప్పుడు గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చినట్టు మంచి పథకాలను కంటిన్యూ చేస్తలేరు, మంచి ప్రాజెక్టు పూర్తి చేస్తలేరు, పూర్తయిన ప్రాజెక్ట్ని ఏ రకంగా వాడుకోవాలో తెలుస్తలేదు. అన్నీ రెడీ చేసి పెట్టింది కదా కేసీఆర్ గారు. అది కూడా నీకు చేయనికి చేత కాకపోతే ఏం చేస్తాం మనం? కాబట్టి ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు. అనవసరంగా మేము ఈ ప్రభుత్వం తీసుకొచ్చినామని చెప్పి ఏ మారుమూల గ్రామం పోయినా, ఏ గల్లీ పోయినా ప్రజలందరూ బాధపడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే మాకు రక్ష, మా రాష్ట్రానికి రక్ష, మాకు రక్ష అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో గుణపడడం కాంగ్రెస్ పార్టీకి తప్పదు. రైట్, ఇది పరిస్థితి. సో వివేకానంద గారి మాటలో విన్నాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆపేసి ఆయన మార్క్ని తుడిపేసేటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు, బురద రాజకీయాలు చేస్తూ ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సతీష్తో విజయ్, తొలివెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.